ఇంకోటి వస్తుంది, మిడతల దండు ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఆ దేశం అంతటికి కూడా ఏమొస్తుంది? చీకటి. ఎంత భయంకరమైన చీకటి అంటే, మనకి నైట్ టైము కరెంటు పోతే ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది కదా. చీకటి అంటే భయమే కదా మనకి. అప్పుడు ఇంకా మరీ పెద్ద మంచి కటిక చీకటి వస్తుంది అనమాట. అంత చీకటి వస్తుంది. అయినా కానీ రాజు హృదయము ఇన్ని తెగుళ్ళు వచ్చినా కానీ మారనే మారదు, కఠినంగా ఉంటాయి. ఈ తెగుళ్ళన్నీ కూడా ఎవరి మీదకి వచ్చినాయి? ఆ దేశంలో ఎవరెవరు ఉన్నారు? ఐగుప్తీయులు ఉన్నారు, ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా. అయితే ఐగుప్తీయులకు వచ్చినాయి కానీ ఇస్రాయేల్ ప్రజలకి రాలేదు. ఎందుకు రాలేదు ఇస్రాయేల్ ప్రజలకి? వారు ఎవరు బిడ్డలు? దేవుని బిడ్డలు, ఏసీ బిడ్డలు కాబట్టి వారి మీదకి ఏ తెగులు కూడా రాలేదు. ఇక లాస్ట్ ఒకటే ఒకటి ఉంది, ఆ తెగులు. అప్పుడు మోషేకి దేవుడు ఏం చెప్తాడో తెలుసా? మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఆ యొక్క గొర్రెపిల్లని వధించి మీ ఆ యొక్క రక్తము మన వాకిళ్ళు ఉంటాయి కదా, ఇంటి బయట వాకిళ్ళు ఉంటాయి కదా, ఆ వాకిలికి ఏం చేయాలంటే, ఇదో మీకు దీంట్లో చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుందా మీకు? రక్తం కనిపిస్తుందా? ఆ రక్తం ఏం చేయాలంట? వాకిటికి, ఆ ద్వారబంధరానికి అలా మీరు పూసుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్తే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? మీకు కనిపిస్తుంది కదా, ఆ రక్తం ఎక్కడ పూస్తున్నారు? వాకిటికి, ద్వారబంధరానికి రక్తం పూస్తారనమాట. అయితే ఆ రాత్రి ఒక రాత్రి వచ్చింది. ఆ రాత్రి ఒక సంహారకుడు వచ్చి ఏం చేస్తున్నారంటే, ఎవరి గృహాలకైతే ఇంటి ముందు ఆ రక్తం కనిపించిందో ఆ గృహంలో ఉన్న బిడ్డల్ని ఏమీ చేయట్లేదు. ఆ గృహంలో ఉన్న బిడ్డల్ని ఏమి చేయకుండా దాటిపోయి ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్క తొలిచూలు పిల్లల్ని, ఎవరైతే పశువులతో సహా, పశువులేమి, జంతువులేమి, పిల్లలేమి, ఎవరైతే మొట్టమొదటి వాళ్ళు ఉంటారో వారందరిని కూడా ఏం చేశారంట? సంహరించారు, చనిపోయారనమాట. ఆఖరికి పశువులతో సహా మొట్టమొదటి అన్నీ కూడా చనిపోతూ వచ్చినాయి. ఇంకా రాజు కుమారుడు కూడా ఉన్నాడు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? రాజు కుమారుడు కూడా, ఆ కుమారుడు కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ కుమారుడు కూడా చనిపోయేసరికల్లా అప్పుడిక ఆ యొక్క అక్కడ ఈజిప్టులో ఏమైంది? భయంకరమైన ఏడుపు, ఘోష. అయ్యో రాజకుమారుడు కూడా చనిపోయేసరికల్లా బాధ తట్టుకోలేక, ఇక నేను పంపిస్తాను, మీరు వెళ్ళిపోండి మీ దేశానికి, మీరు మాకు ఇక్కడ వద్దు అని చెప్పేసి రాజు ఏం చేస్తాడు? మోషేని పిలిపించి మీరు మీ ప్రజల్ని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పగానే ఆ మోషే తన ప్రజలైన ఇశ్రాయేలును అందరిని వెంటబెట్టుకొని వెళ్తా ఉంటారనమాట. కొంత దూరం ప్రయాణం చేస్తారు. కొంత దూరం ప్రయాణం చేసినప్పుడు మార్గ మధ్యంలో కొంచెం దూరం పోయినాక అక్కడ ఒక పెద్ద సముద్రం అడ్డొస్తుంది. ఏ సముద్రం అంటే అది ఎర్ర సముద్రం. ఏ సముద్రం? ఎర్ర సముద్రం అడ్డొస్తుంది. ఆ ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు మోషే భయపడతారు. ఏం చేయాలి? ప్రజలందరినీ ఎలా దాటించాలి? పంపించినట్టే పంపించి ఆ రాజు ఏం చేస్తున్నాడంటే, మరలా ఆ ఇశ్రాయేలు ప్రజల్ని పంపించడానికి ఆ రాజుకి ఇష్టం లేక తన సైనికుల్ని వెంటబెట్టుకొని వారిని ఎలాగైనా పట్టుకోవాల్సిందే, మరలా వాళ్ళని పంపించడానికి వీల్లేదని వెనకాల సైన్యము, ఆ ఐగుప్తు రాజు సైన్యం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల్ని తరుముతూ ఉంది. ఆ ముందు చూస్తే ఏముంది? ఎర్ర సముద్రం ఉంది కదా. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. వెనక ఎవరు వస్తున్నారు? సైనికులు వస్తున్నారు. వారిని చంపేద్దామని సైనికులు వస్తున్నారు. అప్పుడు మోషే ఏం చేశాడంటే దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మోషే చేతిలో ఒకటి ఉంటది. ఏముంటది మోషే చేతిలో? ఎప్పుడు చెప్తుంటాను కదా, కర్ర ఉంటది కదా. ఆ కర్ర ఉన్నప్పుడు ఆ కర్ర పట్టుకొని పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసి ఆ కర్ర సముద్రం వైపు చూపినప్పుడు ఇదిగో ఇలా మారుతుంది. ఎర్ర సముద్రం ఏమైపోతుంది? 2 పాయలుగా మారుతుంది అనమాట. 2 పాయలుగా చీలుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, 2 పాయలుగా దారి కనిపిస్తుందా లేదా మీకు? మధ్యలో దారి కనిపిస్తుంది కదా. అటు ఇటు వాటర్ ఏమైనాయంట? గోడలాగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూసారు అసలు నీళ్లు, పారే నీళ్లు సడన్ గా ఆగిపోతాయా? గోడలాగా ఆగిపోతాయి అసలు? ఆగిపోవు. అవి ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి ఆ నీరు ఏమైందంట? అటు ఇటు గోడలాగా ఆగిపోయి మధ్యలో వారికి చక్కగా ఇశ్రాయేలు ప్రజలందరూ నడవటానికి ఏమైంది? ఒక పెద్ద దారి ఏర్పడిందంట. ఆ దారి కూడా ఎలా ఉందో తెలుసా? బురదగా లేదు, తడిగా లేదు, ఆరిన నేలగా ఉందన్నమాట. ఆ దారిని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దాటుకొని పోయారు. దాటుకొని పోయిన తర్వాత వీళ్ళు వెనక ఎవరు వస్తున్నారని చెప్పాను? సైనికులు వస్తున్నారు కదా. రాజు వారి సైనికులందరూ తీసుకొస్తున్నారు కదా. ఆ గుర్రాలు అన్నీ కూడా వీరు కూడా ఏమనుకున్నారు? మేము కూడా దాటిపోవచ్చు అనుకున్నారు. అవి వాళ్ళు వెళ్ళారు కదా ఇశ్రాయేలు ప్రజలు, మేము కూడా అలాగే దాటిపోవచ్చు అనుకొని వాళ్ళు కూడా ఏం చేస్తారు? ముందుకెళ్తారు. ముందుకెళ్ళిన వెంటనే సగం దూరం వెళ్ళగానే ఏమైంది? ఏం చేశాడు దేవుడు? మళ్ళా యథావిధిగా ఆ సముద్రాన్ని
మామూలుగా చేశాడు. 2 పాయలుగా చీలిన సముద్ర నీరంతా ఏమైందంట? మరలా యథావిధిగా పారుతూ వచ్చింది. అందులో ఆ ప్రజలు ఎవరు? ఐగుప్తీయుల వాళ్ళు అందరూ ఏమైపోయారు? ఆ నీటిలో మొత్తం మునిగిపోతూ వచ్చారు. వాళ్ళేసుకొని వచ్చిన గుర్రాలేమి, రథాలేమి అన్నీ గూడా ఏమైపోయినాయంట? అన్నీ కూడా మునిగిపోయినాయి. కానీ చివరికి ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం ఎలా వచ్చారు? సురక్షితంగా వచ్చారు. అవునా? ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం సురక్షితంగా వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు ఇశ్రాయేల్ ప్రజల్ని సురక్షితంగా? దేవుడు. ఎవరు తీసుకొచ్చారు? దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చాడనమాట. ఆ యొక్క సముద్రం దాటిన వెంటనే ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చక్కగా దేవుని స్తుతించారు, ఆరాధించారు. ఇంత గొప్ప ఈ యొక్క ఐగుప్తు సైన్యం నుంచి, ఈ బారి నుంచి మమ్మల్ని తప్పించారని ఆ ప్రజలందరూ కూడా ఎవరికి కృతజ్ఞతలు తెలిపారు? దేవుడికి, యేసయ్యకి, యెహోవా దేవుడికి ఏం చేశారంట? ఎంతో కృతజ్ఞతలు తెలిపి చాలా సంతోషించి పాటలు పాడి నృత్యం చేశారనమాట. అయితే వారందరూ కూడా ఎక్కడి నుంచి తప్పించబడ్డారు? ఎవరి బానిసత్వంలోంచి తప్పించబడ్డారు? ఐగుప్తు ఫరో రాజు బానిసత్వంలో నుంచి వారందరూ కూడా తప్పించబడ్డారు. ఎవరు తప్పించారు వారిని? యేసు దేవుడు, యెహోవా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని వారందరిని కూడా విడిపించారు కదా. విన్నారు కదా, అర్థమైంది కదా. మనం కూడా ఎట్లున్నామంట ఈ లోకంలో? మనం కూడా ఒక బానిసత్వంలో ఉన్నాం. ఆ బానిసత్వం ఏంటో తెలుసా? పాపం, లోకము. ఈ లోకం అనే పాపంలో బానిసత్వంలో ఉన్నాం. మీరు అనుకోవచ్చు, నేనేం పాపం చేశానండి, మీరేం చేయలేదు కదా, నేను బాగున్నాను కదా. నిజంగా మనం ఏం పాపం చేయలేదా చెప్పండి? చేయలేదా? చేసే ఉంటాం కదా. అబద్ధాలు ఆడినా కానీ, తర్వాత దొంగతనం చేసినా, అల్లరి చిల్లరగా ఉన్నా కూడా అది కూడా పాపమే అన్నమాట. మనం కూడా ఈ లోకం అంటేనే పాపము. ఈ పాపంలో ఉన్నాం కాబట్టి పాపం నుంచి విడిపించాలి. ఎవరి ద్వారా విడిపించబడతాం? మన వల్ల అవుతుందా? మన తల్లిదండ్రులు విడిపించగలుగుతారా? మన తల్లిదండ్రులు కొంతవరకే మనం చూడగలుగుతారు, కానీ పాపం నుంచి మనల్ని ఎవ్వరు కూడా విడిపించలేరు. అయితే ఒక వ్యక్తి ఉన్నారు విడిపించడానికి. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరందరికీ తెలుసు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఎవరో? ఆ ఇశ్రాయేల్ ప్రజలను ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం కింద నుంచి మోషేని ఏర్పాటు చేసుకొని దేవుడు విడిపించారా లేదా? విడిపించాడు కదా. అలాగే మనల్ని కూడా ఈ పాపం నుంచి, పాప లోకం నుంచి, ఈ శాపం నుంచి విడిపించాలంటే మనం ఎవరిని నమ్ముకోవాలి? యేసయ్యని తెలుసుకోవాలి. యేసయ్య మాటలు వినాలి. యేసయ్య మాటలు వింటే మాత్రమే మనం ఈ పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడతాము, తప్పించబడతామన్నమాట. మీరందరూ కూడా యేసయ్యని నమ్ముకుంటారా? యేసయ్యకు ప్రార్థన చేసుకుంటారా? ప్రభువా, మేము కూడా ఒక పాపం చేసిన వెళ్ళనయ్యా, మేము కూడా ఈ లోకంలో అయ్యా పాపంలో ఉన్నాము. ఈ పాపం వల్ల మనకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది, భయంకరమైన నరకం వస్తుంది. ఆ నరకం నుంచి తప్పించబడాలంటే ఎవ్వరి వల్ల కాదు, ఒక్క యేసుప్రభు వారు మాత్రమే మన పాపం నుంచి మనల్ని విడిపించగలుగుతారు. కాబట్టి మనం ఏం చేయాలి? యేసయ్యకి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే చక్కగా మనం ఏం చేస్తాడు యేసయ్య? వాటన్నిటి నుంచి, పాపం నుంచి మనల్ని విడిపిస్తాడు. మీరందరూ ప్రార్థన చేసుకుంటారా? చెప్పండి, చేసుకుంటారా? మీరు చాలా మంచి పిల్లలు. ఎందుకంటే సెలవులీగానే బయట ఆడుకోవటానికి అల్లరి చిల్లరగా పోకుండా ఎక్కడికి వచ్చారంటే మీరు యేసయ్య ఇంటికి వచ్చారు, దేవుడి మందిరానికి వచ్చారు. కాబట్టి చక్కగా ఈ 2 రోజులు ఏం చేద్దాం? మనం స్టోరీలు, పాటలు అన్నీ చక్కగా విని నేర్చుకుందాం. సరేనా? ఓకే. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాను. రెడీ, 1, మోకరించడమా. నమ్మకం గల పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క దినమున తండ్రి, సీయోనులో మొదటి దినముగా మొదటి లెసన్లో మీరు సహాయపడినందుకు వందనాలు. మోషే జీవితంలోనైనా ఏ రీతిగా మీరు దర్శించారు, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇచ్చారు. ఐగుప్తు ఫరో బానిసత్వం నుండి ఎర్ర సముద్రంలో అద్భుతమైన కార్యం జరిగించారు. వారి మరణం నుంచి విడిపించి ఎన్నో అద్భుత కార్యాలు జరిగించారు. మీ ప్రజలుగా చేసుకున్నారు. అలాగే తండ్రి, ఇక్కడ వచ్చిన బిడ్డలు లోకమైన ఐగుప్తు నుంచి, పాపము నుండి, ఫరో అనే సాతాను దాసత్వం నుండి ఈ బిడ్డలను మమ్మల్ని అందరినీ తప్పించునైనా ప్రభా, ఈ బిడ్డలను రక్షణ భాగ్యము దయచేయండి. పాపం నుండి చిన్నప్పుడు విడుదల, మారు మనసు అనుభవంలోనికి వారి చిన్న హృదయాలు మీకు అర్పించేవారుగా, మీ కొరకు జీవించే నీ ప్రజలుగా, నీకు బిడ్డలుగా దీవించండి. అందించిన లెసన్ చెప్పిన వారిని దీవించండి. అందించిన పాఠము బిడ్డలను ఆత్మీయంగా అభివృద్ధి దయచేసి హృదయాల్లో కార్యం జరిగించండి. దేవా, బిడ్డలందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్.